నా ఒక ఆయన మోటార్ బైక్‌లో పోతా ఆయన దాంట్లో మోటార్ బైక్‌లో తెస్తున్న ఒక డబ్బా కార్టూన్ అంటాం కదా! అట్టపొట్టి ఒకటి కింద పడిపోతుంది. ఈవిడైతే దాన్ని పక్కనే ఆ పొదల్లో దాచిపెట్టేస్తది. మళ్ళీ ఆయనొచ్చి అడుగుతాడు, "ఇట్లా డబ్బా పడిపోయింది మీరెవరన్నా చూసారా?" అంటే, మాకు తెలీదు పోయా" అంటది. సరే ఆయన ఎళ్తాడు. ఈ కోడలు, అత్త ఇద్దరు ఆహా! అత్తాకోడళ్ళు ఆ పెట్టెని తెచ్చుకొని ఆహా! మనకు మంచి ఆ! ఖజానా దొరికిందనుకుంటారు. తర్వాత అత్త పోయి కత్తి తెస్తది దాన్ని ఓపెన్ దాన్ని చూస్తే ఆ పెట్టె లోపల గలీసు ఆయన ఎక్కడో కుప్పకుండీలో ఏసేదానికి తీసుకొని పోతున్నాడు ఇంట్లో నుంచి. అది మధ్యలో దారిలో కింద పడిపోయింది చూడండి. హ్మ్. దాంట్లో ఏదో సంపద ఉండదని చెప్పి ఈమె తీసుకొని దాచిపెట్టేసి, ఆయన మళ్ళీ వచ్చి అడిగినా గాని ఇవ్వకుండా దాచిపెట్టేసింది కదా! మళ్ళీ ఇస్తే అది దొంగతనం బయటపడుతదని చెప్పి ఇవ్వలేదు. ఇంటికి తీసుకొని పోయి అత్తాకోడలు ఇద్దరు సంతోషంగా తీసుకుపోయి దాంట్లో ఉండేది మనం ఎంజాయ్ చేస్తామని తీసుకొని పోతే, దాంట్లో మురికి కాలువలోనో, మురికి కుండలోనో డస్ట్‌బిన్‌లో వేయాల్సిన చెత్త వాళ్ళు తినేసి బయట పారేయాల్సిన దాన్ని ఒక అట్టపెట్టెలో పెట్టి తీసుకొని పోయి ఆయన ఏసేదానికి పోతా ఏదో పని మీద పోతున్నాడు. అట్లా ఏసేసి చెత్త కుండీలో ఏసేసి పోతామని తీసుకుంటే అది కింద పడిపోతది. ఈళ్ళు అత్తాకోడళ్ళిద్దరు దాన్ని తీసుకొని వాళ్ళు చేసే తతంగం చూసారుగా. ఎందుకంటే ఎంతకంటే మంచి కామెడీ ఇంకొకటి ఉంటుందా చెప్పండి మీరు? సూపర్ కామెడీ కదా! ఇటువంటి కామెడీ క్లిప్స్ చూస్తే మనసులో మనకు తెలియకుండానే ఆ హ్యాపీనెస్‌కి చెందిన ఎంజైమ్స్ బాడీలో అంతా ప్రవహించి మనల్ని సంతోషపరుస్తాయి. మనకి ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచి చేస్తాయి కదా! కాబట్టి మీ వల్ల ఇంకొకరికి మంచి జరుగుతదంటే అది మీకు సంతోషమే కదా! కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేయండి. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.